సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. సో ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, నేను జాబ్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట. జాబ్స్ లో ఈ మధ్య చాలా మంది జాబ్స్ అయితే పోతున్నాయి, ఎస్పెషలీ ఐటీ వరల్డ్ లో. మీ జాబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మీరు కామెంట్స్ లో అయితే చెప్పండి. మీరు ఏ కంపెనీలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయి అనేది చెప్పండి. ఒకవేళ మీరు ఎవరైనా అమెరికాలో పనిచేస్తున్నట్లయితే లేదా ఇండియాలో నుండి అమెరికన్ కంపెనీకి పనిచేస్తున్నట్లయితే అసలు ఎట్లా నడుస్తుంది అనేది చెప్పండి. మాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ చాలా మట్టికి అమెరికాలో జాబ్స్ అయితే పోతున్నాయి. చాలా మంది లైక్ గూగుల్ కంపెనీలో, ఫేస్బుక్ కంపెనీలో, మైక్రోసాఫ్ట్ కంపెనీ, టెస్లా ఇలాంటి మంచి మంచి పెద్ద కంపెనీస్ లో పనిచేసే వాళ్ళ జాబ్స్ అయితే చాలా రిస్కీగా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది జాబ్స్ అయితే పోతున్నాయి. ఒక్కొక్క కంపెనీ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 20,000, 50,000, 10,000 అట్లా లే ఆఫ్ చేసేస్తున్నారు. సో ఇది ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అయితే వింటున్నాము. సో ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి వర్క్లలో. ఎందుకంటే వాళ్ళు లే ఆఫ్ చేసేటప్పుడు కొన్ని విషయాల్లో అయితే రివ్యూ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఎవరిని తీసేయాలనేది వాళ్ళు చూసినప్పుడు ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు, లేదా లైక్ లో పర్ఫార్మర్స్ని కూడా టార్గెట్ చేస్తారు. సో ఇట్లాంటి కొన్ని విషయాల్లో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం వర్క్లో ఉన్నప్పుడు ఫుల్ ఎఫిషియెంట్గా అయితే ఉండండి మీరందరూ. ఎందుకంటే కొంచెం మీరు పర్ఫార్మెన్స్ నైస్ అండ్ స్ట్రాంగ్ ఉంటే హోప్ఫుల్లీ మీ జాబ్స్ పోకుండా ఉండే అవకాశం ఉన్నది. అలాగే కొంచెం హై పేయింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే రిస్క్ ఎలాగూ తప్పదండి. సో ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ బి ఆర్ సి, లైక్ ఒకవేళ ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ అన్నట్టుగా అయితే రెడీగా అయితే ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ దట్ మీ అందరి జాబ్స్ చాలా సేఫ్గా ఉంటాయని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీరెవరైనా ఇంపాక్ట్ అయి ఉంటే కామెంట్స్ అయితే. సో ఫ్రెండ్స్, ఇది అసలు ఎందుకు అవుతుంది, ఇట్లా లే ఆఫ్స్ ఎందుకు చేస్తున్నారు అంటే ప్రైమరీ వచ్చేసి ఏఐ వరల్డ్ వల్ల అనమాట. ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ మన హ్యూమన్ నీడ్ అనేది తగ్గిపోతుంది, ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీలో. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. చాలా మంది వచ్చిన స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కూడా చదువుతున్నారు. సో ఈ ఏఐ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది లాంగ్ టర్మ్ లో అనేది కొంచెం ఆలోచిస్తుంటేనే కొంచెం ఒక రకమైన భయం ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ ఇలాంటి పరిస్థితుల్లో దొరకవా అనేది కూడా వాళ్ళు చాలా మంది ఒక రకమైన టెన్షన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, జనరల్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఒక 2 years అయితే మారిపోవచ్చు, కానీ ఈ సిచ్యువేషన్ లో మాత్రం కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఏఐ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది తప్ప అది వెళ్ళిపోతుందనే లేదు. సో ఐటీ జాబ్స్ అనేది జనరల్ ట్రెండ్ అయితే ఎవ్రీ టూ ఇయర్స్ ఇట్లా బ్యాడ్గా ఉన్నా మళ్ళీ తర్వాత ఇంప్రూవ్ అవుతుందన్న హోప్ ఉండేది. ఈ సిచ్యువేషన్ బట్టి నాకైతే కొంచెం ఇంకా డౌట్ఫుల్గా అయితే ఉన్నది. ఏఐ వరల్డ్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది నెగటివ్గా అని అయితే అనుకుంటున్నాను. ఏ జాబ్స్ ఇలాంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని ఏ జాబ్స్కి డైరెక్ట్ చేయొచ్చు అన్న విషయం ఆలోచిస్తే, ఇలాంటి పరిస్థితుల్లో లైక్ డాక్టర్ చదివించడం కానీ నర్సింగ్ చేపియడం అనేది అయితే కొంచెం ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి ఏఐ కూడా మన న్యాచురల్ హ్యూమన్ ఇంటరాక్షన్ అయితే మార్చలేదు కదా. సో ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో మీ పిల్లలు ఉన్నట్లయితే మీరు వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఏ ఫీల్డ్లో ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. ఇక్కడ అమెరికాలో అయితే జనరల్గా మెకానికల్ డాక్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి కొంచెం నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. కానీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఇంకొక 2 years లో ఇంకా ఎంత వర్స్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది. హోప్ఫుల్లీ మీరందరూ ఐటీ వరల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ జాబ్ సేఫ్గా ఉంటాయని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో గురించి కామెంట్స్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.